లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టు లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టు పిల్లాడి కన్నెర్రై పిల్లాడికి జున్నురై కన్నెస్తే కై పెహరా బేజారు జోరురా కైజారు చూపురా నాటిగా సైడ్ అయి వెయ్యిన లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టాయి లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టు హద్దు పొద్దు పొద్దే లేక ముందుకొస్తే మంచిది కాదు గుట్టంతా రట్టు చేస్తే గుండె చప్పుడు అర్థం కాదు లవ్ గివ్ ఈ రోజే చేసుకో లవ్ గివ్ ఈ రోజే చేసుకో లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా సాతారంటూ అందాలు దోచిపెట్టాయి లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టాయి లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టాయి లవ్విట్టు ఫస్ట్ సైట్ ఆకు ఒక పంచి పెట్టు రాత్రిరంతా జాతరంటూ అందాలు దోచిపెట్టాయి వెళ్ళు 13 నువ్వు వెళ్ళు. ఎస్ సార్. మీరు మా కూడా రాకూడదా? సారీ మేడం, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. సరేలేండి. సార్ కూడా మనతో వచ్చుంటే చాలా బాగుండేది. నువ్వు నోర్మి. ఎందుకు ఎలా కోపడతా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. గట్టిన్ ఏమిటి ఇంకా కూర్చున్నావు? దిగు దిగు. నీ రానే, ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఫినిష్ చేసి వస్తాను. నీ కర్మ, ఎప్పుడు నవల చదవడైనా? ఇంత దూరం వచ్చి రానంటావేంటి? రేపు థీసిస్లో ఏం రాస్తావు? మీరు రాసింది కాపీ కొడతాను. నువ్వు రావా? అబ్బాయి నేను రానండి. అదేం కుదరదు, నువ్వు మాతో రావాల్సిందే. అయినా మనమేం దూరంగా వెళుతున్నావా? అక్కడికేగా జై మనకు కనిపిస్తూనే ఉంటుంది. త్వరగా రా.
ఒక ఐడియా. నువ్వేం చేస్తున్నావు అక్కడ? కొంచెం పని ఉంటేను. సరే ఇట్రా, వాళ్ళందరూ అక్కడున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? మనమేమో ఇక్కడ రాళ్ళు రప్పలు నెత్తుక్కుంటూ కూర్చున్నాం. అక్కడ జయ ఒకతే ఉంది పాపం. నువ్వు నోరు మూసుకుని పని చూడవే. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉన్మాదిగాడు వచ్చి జయని రఫ్ ఆడించి వాహ్ వా క్యాసీన్ అన్నట్టు చేస్తే, అయ్యో ఇప్పుడు చూడు తమాషా. వాళ్ళు రాగానే నేను నీంది చూసి ఆ ఉన్మాదే ఎత్తుకెళ్ళాడని అద్దరిపోతారు. సడన్ గా కనపడి వాళ్ళని ఫూల్స్ చేసేద్దాం. ఆ మాత్రం దానికి నేనెందుకు? నేను వెళ్ళిపోతాను. అమ్మో, ఈ అడవిలో నేను ఒక్కదాన్ని. ఆ ఉన్మాద వచ్చి ఏదైనా చేసేస్తే నాకు భయం బాబు. అమ్మగారు, జీపులో జై గారు లేరు. మాట్లాడవే జయ. నేను ముందే చెప్పాను మాతో రమ్మని. జయ జయ జయ, మేమెంతమంది ఉండగా ఆ కిరాతకుడికి నువ్వే కనపడ్డావా? ఏమి శిల్ప, మాల, గీత, ఇక మన జయం మనకి లేదు. ఇన్నాళ్ళు ఆ దేవుడు ఉన్నాడు అనుకున్నాను, కానీ తను లేడని నిరూపించుకున్నాడు. జయ, ఓ చక్కటి పోజువే ఫోటో తీసుకుంటాను. నేను అనుకున్నట్టే జరిగింది. ఇంత టెన్షన్లో మీరంతా వచ్చి నా తల మీద పట్టప్పుడే అనుకున్నా ఏదో జరుగుతుందని. అనుకోవడం ఏంటి, జరిగిపోయింది. అసలు ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? ఏమయ్యా సెక్యూరిటీ వెళ్ళి మీరు ఏం చేసినట్టు? మిమ్మల్ని ఏం లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఏ ఫూల్. ఏది కాదు? సి మేడం, ఇది మీరు ఊహించుకున్నట్టు ఈజీ ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ఓరియంటెడ్ విత్ బ్రూటల్ మర్డర్స్. ఫినిష్. ఒక్క చిన్న పొరపాటుతో ఈ అమ్మాయి జీవితం ఫినిష్. మీకున్న అధికారంతో అహంకారంతో ఈ అమ్మాయిని బతికించగలరా? నో, నెవర్. ఈ అమ్మాయి పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్తావు? కమ్ ఆన్, టెల్ మీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. శిల్ప ప్లీజ్, ఇప్పటికైనా మీరంతా ఇళ్ళకి వెళ్ళిపోండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. ఓకే, విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ క్యాచ్ దట్ బాస్టర్డ్. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. ఓం మన్మథాయ నమః. బాలామణి వచ్చితిమి. ఏమిటి స్వామి, అంతగా పిలిస్తే ఇంత ఆలస్యమా? వరములు కోరువారు ఇంకెందరో ఉన్నారు, అందులకే ఈ ఆలస్యం. ఇంతకు ఏమైనది నీ ప్రేమయత్నము? ఏమైందా? కనీసం కల్లో కూడా రిజెక్ట్ చేశాడు. పోండి స్వామి, మీ మీద నమ్మకం పోయింది. ఏమంటివి? నీ ప్రయత్నమునకు ఆత్మశుద్ధి లేదు. లేకున్నా నీ అంతటి అందగత్తె, నీ అంతటి సుందరాంగి వెంటపడినా అతనిలో స్పందన లేదా? జడుడా అతడు? ప్రవరాక్షుని కంటే ఘనుడా? ఇంద్రాది దేవతల కంటే గొప్పవాడా? చూడుగురు, నువ్వెవరివైనా కావచ్చు, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయాననుకో, నీకు లాకప్ డెత్ అవుతుంది. కోపము వలదు. నా శక్తిని శంకించకము.
ఈ బియ్యం 1000తో పుష్పవర్షములు కురిపించి అలసిపోతుంది. చూడు గురు, ఈ గొడవంతా వద్దు గాని ఇంతకీ నువ్వు మన్మధుడివేనా అని. అనుమానమేల బాలమని, ముమ్మాటికి నేను మన్మధుండనే. నువ్వు చెప్పిందేమి సరిగ్గా లేదయ్యా. నీ అనుమానము తీర్చుకున్నటకు నా దగ్గరకు రమ్ము. వచ్చిన శరీరమును కనకనము నువ్వు పరీక్షించుకొనుము. అయ్యో బాబాయ్, పరీక్షించుకోవడమే అది మిమ్మల్ని చచ్చూరుకుంటాను. చూడు బాలమని, ఇంకో మారు ప్రయత్నించుము. నా బియ్యం 1000 రేంజ్కి అతన్ని తీసుకురమ్ము. అప్పుడు సంధిస్తా ప్రేమ పుష్పాన్ని. ఇక చూసుకో దాని తడాక. అంతేనట. మాటికి అంతే. ఇంకో విషయం, దీని పేరు బియ్యం 1000 అన్నారు కదా, అంటే ఏమిటి స్వామి? బియ్యం 1000 అంటే బాబు మోహన్ 1000 అని. అది అతి భయంకర ప్రేమ జ్వాలాన్వితమైన అస్త్రము. ఈ భూలోకమున సంచరించి నాకు నువ్వు కన్ను కొట్టుకొనుచున్నది. ఏ చింతల బస్తీకో చిలకలూరిపేటకు వెళ్ళి నా కన్ను సరి చేసుకునొచ్చుదను. హలో డాక్టర్ గారా? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. స్పృహ వచ్చిందా? ఎలా ఉంది కండిషను? కాస్త ట్రై చేయండి సార్ ప్లీజ్. అన్నట్టు నేను స్టేషన్లో లేకపోతే గెస్ట్ హౌస్లో ఉంటాను. గెస్ట్ హౌస్ నెంబరు 21196. ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా వెంటనే ఫోన్ చేయండి ప్లీజ్, కైండ్లీ. థ్యాంక్ యూ. ఏమిటి అందరూ బయలుదేరుతున్నారా? ఏ నువ్వు రావా? క్షణాల్లో జైకిల్ అవుతుందని మనం ఎవరూ ఊహించలేదు. ప్లీజ్ అందరం వెళ్ళిపోదామే. అదేమీ కుదరదు. మన ప్రాణం లాంటి జైను పొట్టను పెట్టుకున్న ఆ ఉన్మాది అంతు చూడనిదే ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఒక్కసారి నా ట్రాక్లో ఆలోచించండి. జైను పోగొట్టుకుని ఎలా ఎలా వెళ్ళేది? మనందరి ప్రాణాలు పోయినా సరే ఆ ఉన్మాది అంతు చూడాల్సిందే. అంతేలేవే, ఆ దేవుడికి మన మీద కోపం వచ్చినట్లుంది. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కరెక్ట్. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. జరిగిందంతా ఓ కలగా మర్చిపోదాం. ఆ ఎస్ఐ గారికి సహకరిస్తే సరే. ఇక నుంచి ఆయన చెప్పినట్టే విందాం. ఓకే. అమ్మగారు ఫోన్. హలో, నేనే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? అంతా ఓకే కదా? అందరూ క్షేమమే కదా? ఒక్క రోజుకి ఏమవుతుందన్నయ్య? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. నిజంగా ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి. అలాగే అన్నయ్య. శిల్ప, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నాకేం అర్థం కావట్లేదు. నేను డ్యూటీ చేయాలా, మీకు సెక్యూరిటీ ఇవ్వాలా? అసలు నన్ను అర్థం చేసుకోరేంటి? చూడండి, మేమందరం ఆ ఉన్మాది అంతు చూసే వరకు ఇక్కడి నుంచి కదలం. మీరు పర్మిషన్ ఇస్తే మీతో కలిసి వర్క్ చేస్తాం, లేదా మా దారి మాది. ఓకే, అందరం కలిసి పనిచేద్దాం. ఏమయ్యా, కాస్త టీ తెచ్చిపెట్టు. ఇంతవరకు జరిగిన ఈ హత్యలన్నీ చూస్తుంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిలు మాత్రమే చంపుతున్నట్లు అర్థమవుతుంది. అవును, జయ ఒంటరిగా దొరికింది కాబట్టి చంపబడింది. హంతకుడు మన చుట్టుపక్కలే ఉంటూ తెలివిగా మన మూమెంట్స్ తెలుసుకుని హత్యలు చేస్తున్నాడు. దట్ మీన్స్ హంతకుడు మన మధ్యనే ఉన్నాడు. వన్ మోర్ పాయింట్, ఈ హత్యలన్నీ అడవిలోనే జరుగుతున్నాయి. అంటే ఈ అడవి ప్రాంతం అంతా వాడికి తెలిసే ఉంటుంది. అంత క్లియర్గా రూట్స్ అన్ని తెలుసు కాబట్టి మర్డర్స్ చేసి తప్పించుకుంటున్నాడు. ఇక్కడ మెయిన్ పాయింట్స్: అడవి, ఒంటరిగా, ఆడపిల్ల. శిల్ప, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జీవితాంతం నీతో ఉండాలని కోరుకుంటున్న దాన్ని. ఒక్కటేమిటి, నువ్వేం చేయమన్నా అదే చేస్తాను. శిల్ప, మనం ఒక పని చేద్దాం. ఇంకో గంటలో ఒక అమ్మాయిని ఒంటరిగా అడవిలోకి పంపుతాం. అన్ని యాంగిల్స్లోనూ నేను, మా కానిస్టేబుల్స్, నువ్వు, నీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని కవర్ చేద్దాం. గుడ్ ఐడియా. ఎక్కువ మంది పోలీసులను పంపితే వాడికి అనుమానం రావచ్చు. అందుకు ఒకరిద్దరు చాలు. కరెక్ట్.
ఎవరిని పంపాలన్నదే సమస్య. అంత ధైర్యంగా ఎవరు వెళ్తారు? ఎవరో ఎందుకు, నేనే వెళ్తాను. నాట్ లైక్ దట్. ధైర్యం ఉన్న వాళ్ళు కవర్ చేయాలి. అయితే మన వాణిని పంపుదాం. అమ్మో నేనొక్కతిని, నా వల్ల కాదు. నోరు మూసుకుని చెప్పినట్లు చెయ్యి. కాస్త దూరంలో మేమందరం ఉంటాం కదా. ఎవరైనా నీ ముందుకు వస్తే వెంటనే కేకే. ప్రామిస్ మీ? ప్రామిస్. శిల్ప, నువ్వు అట్టేళ్ళు. ఏయ్, నువ్వు ఇట్రా. మీరు ఆ పొదలో కూర్చోండి. బాబు నువ్వు జాగ్రత్త. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? మీరు ఇక్కడ ఉన్మాదిని పట్టుకోవటానికి ఒక ప్లాన్ వేసి అందరూ ఇక్కడ ఉన్నాం. మాట్లాడుకో. వాడు రాగానే అందరం కలిసి పట్టుకుందాం. అలాగే రాగానే ఏ రావే వెళదాం. రండి, నేను తర్వాత వస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మరేనండి, కట్టెలు అయిపోతేను. ఓ, నానే సక్సెస్ అవ్వలేదు. రండి రండి. వస్తున్నాను. నుంచి నుంచి ముళ్ళు కూడా గుచ్చుకున్నాను. చచ్చా, గంటల తరబడి కష్టపడ్డా నథింగ్ హెస్ హ్యాపెండ్. మన పీసీలు ఎక్కడ? వస్తున్నాం సార్. కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. ఏయ్ ఇలారా. దూరంగా నిలబడతావే, దగ్గరికి రా. అమ్మాయి గారు, మీరు పిలిస్తే దిక్కుతోచగా అలాగే వచ్చేసాను. ఇంతకు నన్ను ఎందుకు పిలిచినట్టు? ఒళ్ళంతా నొప్పిగా ఉంది, కాస్త పడతావా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. ఎలా పట్టాలో నేను చెప్తాను, రా. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. అలాగే. మాలా మాలా
శిల్ప కంట్రోల్ ఎందుకు సార్ ఎందుకు దేవుడికి మా మీద ఎంత కోపం? ఈ ఘోరాల్ని తలుచుకుంటుంటే గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. అయ్యో దేవుడా. కానిస్టేబుల్స్ ఈ బాడీని తీసుకెళ్ళండి. అన్నయ్య సార్ సార్ ఆ పొదల్లో ఒక శవం పడింది సార్. మై గాడ్, ఈ అమ్మాయి మా కానిస్టేబుల్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో. బ్రూటల్ మర్డర్. కానిస్టేబుల్ టేక్ ది బాడీ టు పోస్ట్ మార్టం. దగ్గరుండి రిపోర్ట్ కలెక్ట్ చేయండి. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం కల్లోనైనా నన్ను ప్రేమించండి సార్. సార్ ప్లీజ్ సార్. హత్య జరిగి చాలా రోజులు అంతా కన్ఫ్యూషన్. ఎవరైనా ఎస్కేప్ అవడానికి ఈ రేంజ్లో పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇంత అడవిలో మనం ఎతకడం కేవలం టైం కిల్లింగే అవుతుంది. ఇలాగే అడవి దొంగ వీరప్పని పట్టుకోవడానికి రకరకాలైన ఫోర్సెస్తో ప్రయత్నించినా లాభం లేకపోయింది. నేను ఒక్కడిని ఏం చేయగలను? అయినా ఎంతమంది ఉన్నా ఏం లాభం? ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. కిష్టయ్య, కిష్టయ్య, చెప్పండి, ఇక్కడే ఉన్నాను. గదిలో కూర్చొని బోర్ కొడుతోంది. అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకుందావా? వస్తావా? అట్టాగేనండి. అన్నట్టు ఎవరూ ఉండరు కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఉంటే చిన్న చిన్న జంతువులు పక్షులు భయపడతాయి. ఎవరో లేని చోటికే తీసుకెళ్తాను, రండి. కిష్టయ్య, ఇలా దగ్గరికి రా, నీకు ఫోటో తీస్తాను. అలా నిలబడ్డావేంటి? రా. అలా బిగుసిపోకూడదు. ఇలా చూడు, ఇలా నుంచొని అలా ఉండాలి, హీరోలా ఉండాలి. ఓకే, స్మైల్. నువ్వు ఓ పని చెయ్యి, సీరియస్లా ఉన్మాదిలో ఓ ఫోజీ. అదే నువ్వు మంచి యాక్టర్ కావాల్సింది. రెడీ? ఓకే.
వాణి అది ఫోటోలు తీసిందే ఆ కెమెరా. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవే. వాణి మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే. ప్లీజ్ ప్లీజ్ వాణి ఒక్కసారి మాట్లాడవే. చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకుంటూ మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసింది ఎందుకే? ఇంత ఇంత భయంకరమైన మీ చావులు నేను చూడడానికా? శిల్ప చూడు, కంట్రోల్ రిజల్ట్స్. వాణి మెడలో కెమెరా బెల్ట్ మాత్రం ఉంది. క్లాష్లో కెమెరా ఇక్కడెక్కడో పడి ఉంటుంది. లెట్ us search the కెమెరా ఫస్ట్. వాణి వాణి గీత, నువ్వు కెమెరా వెతకవే. శిల్ప, కెమెరా దొరికింది సార్, కెమెరా దొరికింది. శిల్ప ఇటు చూడు, ఈ రీల్ డెవలప్ అయితే మనకు తప్పకుండా ఎవిడెన్స్ దొరుకుతుంది. కానీ హంతకుడు మన మధ్యలోనే ఉన్నాడు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చనిపోయే ముందు వాణి ఫోటోలు తీసుకుంటే ఆ హంతకుడు ఎవరో డెఫినెట్గా తెలిసిపోతుంది. కానీ హంతకుడు నేను కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, మా కానిస్టేబుల్స్లో ఎవరైనా కావచ్చు. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఏమయ్యా, ఈ రీల్ తీసుకెళ్ళి డెవలప్ చేయించు. అలాగేనండి. ఏం సార్ అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయాలరా, ఏదో రీలు కరిగించుకొని రావాలట. మా ఎస్ఐ గారిని చూస్తే ఒక్కోసారి సంతోషం అవుతుంది, ఒక్కోసారి బాధ అవుతుంది. హలో, చెప్పండి సార్. నేనే మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, వెంటనే బయలుదేరొస్తున్నాను. సార్ ఏంట్రా? ఒక బీడీ దాకా వెళ్ళండి సార్, మంచి హుషారు వస్తుంది. ఇది పట్టుకో, బిడి వెలిగించుకుంటా. అంత ఇదిగా డ్యూటీ చేస్తున్నారు కదా, అసలు దీనికైనా వెళ్ళారా లేదా? ఒరేయ్, బాగా గుర్తు చేసావరా. కుండరండి చాలాసేపు అయింది. కుండు దించుకొని వస్తా. బాగా కడిగించుకున్నాండి సార్. ఆ
వన్నెల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడి ఒళ్ళు వేడి గుచ్చి గుచ్చి గిచ్చిపోవే రెచ్చిపోయే సదరి గుమ్మా సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ మన్నెల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడి ఒళ్ళు వేడి పిల్లదాన బోనీలే కొట్టేసా పిల్లల్లో చంపించు కుచ్చి కట్ల చింపేరుపు కిల్లాడి అల్లరి చేసేసేరా చిందేసే చిక్లెట్ల కాగిట్ల వెట్టు లిప్పు కవరప్పు ఇచ్చైన కిసప్పు వన్నెల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడే ఒళ్ళు వేడి గుచ్చి గుచ్చి గిచ్చిపోయి రెచ్చిపోయి సొగసరి గుమ్మా సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ సరే సరే సరసాలమ్మ పద పద పరువాలమ్మ వన్నెల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడే ఒళ్ళు వేడి కౌబాయి సైని కొట్టి ప్లేబాయి పసు పెట్టి జగడానికి సయ్యంటున్నాడే రసగుల్ల లాంటి పిల్ల రమ్మంటే రాసలీల పగడాల పల్లకి తెచ్చేసైనా పట్టేస్తాల గుట్టు పరువాల రసపట్టు స్వీటి నన్నాటి కొట్టిన సెంచురీ నిల్లాడి కన్నెల్లేడి అల్లల్లాడి ఒళ్ళు వేడి అటు చూడరా ఒక్కడు 6 మంది అమ్మాయిలతో లవ్ ఆడుకుంటున్నాడు, అది ఇంత పబ్లిక్ గా. అదే నాకు అర్థం కావట్లేదురా, ఆ విషయం తేల్చేద్దాంరా. మిత్రులారా, ఏమిటి ఇలా వచ్చిత్రి? మీరిలా వచ్చుటకు గల కారణమేమి? ఏమనుకోకండి, ఈ అమ్మాయిలందరూ మీరు లవ్వర్సా? అవును, అనుమానం ఎందులకు? ఈవిడను బాంబే రెడ్ లైట్ ఏరియా నుండి తెచ్చితిమి, ఈవిడను మెహిందీ నుండి తెచ్చితిమి, ఈ ఇద్దరు సుందరాంగిలను పెద్దాపురము నుండి తెచ్చితిమి. అందమ్మగారున్నారు కదా. అయ్యో బాబోయ్, మీరు మటాసండి. వీళ్ళందరితోనూ ఇంకో 2 రోజులు గడిపారనుకోండి, మీకు ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ అనినా? అదొక ఔషధం లేని సుఖవ్యాధి. ఇలా మీరు వ్యభిచరించినా అది వచ్చును, మీరు చచ్చుదురు. అయినా తమరెవరో తెలుసుకోవచ్చా? మేమా దేవలోకవాసులం, దివ్య పురుషులం, మన్మథ నామధేయులం. తమరు మన్మధులా? ఏమిటి విచిత్రము? భూలోకమున వ్యభిచరించిన సుఖవ్యాధులు వచ్చిన అవి తీసుకొని నేను వెళ్ళిన మా దేవలోకమంతయు ఎయిడ్స్ తో గబ్బు పట్టున వలదు సుఖములను వలదు, ఈ సుఖ రోగములను వలదు. ప్రేమైక జీవనులైన ఓ ప్రజలారా, మీరును జాగ్రత్త. ఇటువంటి సమయమున నా మన్మథ బాణము మీపై పనిచేయదు. శేఖర్, చెప్పు శేఖర్. నువ్వు చెప్పే సాక్ష్యంతో ఎందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చెప్పు ప్లీజ్, ట్రై చేయి.
శేఖర్ చెప్పండి ప్లీజ్. ఆ ఉన్మాది ఎవరు చెప్పండి. చెప్పండి ప్లీజ్. ఆ ఉన్మాది ఎవరు? డాక్టర్ గారు ఈ పొజిషన్లో టీ వచ్చా? డాక్టర్ గారు సార్. ఐఎమ్ సారీ, ఈజ్ డే. అంటే కీ అని శేఖర్ చెప్పింది కరెక్ట్. కిష్టిగాడు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మగారు రీలు గడిగించానండి, కానీ ఫోటోలు వేయలేదు. ఎందుకు? మన వాణి గారు ఇంటర్నేషనల్ ఫోటోలు తీశారట, అందుకే రీల్ అంతా తెల్లగా ఉంది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. హలో శిల్ప, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పండి. అసలు హంతకుడు ఎవరో తెలుసా? నేను చెప్పేది సీక్రెట్గా విను, ఎవరితో చెప్పకు. ముందు జాగ్రత్త చర్యగా డూప్ రీలు పీసీతో వచ్చి పంపాను. అసలు రీలు నేను డెవలప్ చేయించాను. మీరు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, వాణి తీసిన ఫోటోలు ప్రింట్స్ వేయించాను. హంతకుడు ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న కిష్టిగాడు. కిష్టిగాడా? మై గాడ్. మీరేం భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. డర్టీ ఫెలో. నమస్తే సార్. నువ్వేనా హోటల్ రమణ అంటే? అవును సార్. కిష్టిగాడు నీ దగ్గర ఎన్ని రోజుల నుండి పనిచేస్తున్నాడు? ఓ 2 ఏళ్ళు అయిందండి. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఊరు వదిలి వెళ్ళకూడదు, తెలుసుగా? ఎంతో అమాయకంగా మన మధ్య తిరిగేవాడు వాడిలా చేసాడంటే ఏంటో నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మకపోవడం ఏంటి, మన కొత్త ఎస్ఐ గారు కనిపెట్టేశారు. ఎంతకు 4 రోజుల కింద కొత్త అమ్మాయిలు వచ్చారే, వాళ్ళలో కూడా 3 చంపేశారట. అది కాదురా మతలబు, వాళ్ళకు భోజనాలు అవి ఇస్తూ వాళ్ళ మధ్యనే ఉంటూ అన్యాయంగా వాళ్ళని చంపేశాడు. ఎస్ఐ గారిని ఆయన పెళ్ళాన్ని చంపినోడికి వీళ్ళు ఒక లెక్క. శిల్ప, ఈ అసైన్మెంట్ ఇక క్లోజ్ అయినట్టే. కానిస్టేబుల్స్ కమాన్, గెట్ రెడీ. 202 శిల్పని గీతని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టు. చూడు శిల్ప, మేము వచ్చే వరకు మీరు అక్కడి నుండి కదలరాదు. హంతకుడు కిష్టిగాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటాడు. అడవి మొత్తం కవర్ చేద్దాం, ఎస్కేప్ కావడానికి ఛాన్స్ లేదు. కమాన్ కమాన్ ఎవ్రీబడీ, ఫాస్ట్. గీత, మన వాళ్ళని చంపిన కిష్టిగాడు అంతా నేనే చూడాలి. నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా స్టేషన్లో ఉండు. నువ్వే ఉన్నావు. అమ్మగారు, శిల్పగారేది? ఏమో నాకేం తెలుసు. చంపు రండి రెడీ. సార్ సార్, శిల్ప గారు నా కన్ను కప్పి అడవిలోకి ఎక్కడో వెళ్ళిపోయారు సార్. నాన్సెన్స్. ఆ విషయం నాతో చెప్పాలా? అక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి లొకేట్ చేయండి, లేకపోతే డేంజర్. నువ్వు అతనితో వెళ్ళు. మధ్యలో ఇదొక తలనొప్పి.
ఇదిలే ఉంటే ఇది తల మీద వేసి చంపుతాను. మాస్టర్ చేతకాని వాళ్ళ మీద చూపించి నీ ప్రతాపం నా దగ్గర కాదు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఆడదంటే ఏమనుకున్నావు? ఆదిశక్తిరా. ఇంట బయట ఆడదాన్ని దేవతలా ఆరాధిస్తున్న దేశంలో పుట్టి ఇంత నికృష్టంగా హత్యలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఒక ఆడదానికి పుట్టిన వాడివే కదా. ఆ తల్లి రొమ్ముల నుండి చిందిన పాలు త్రాగే కదా నువ్వు. పశువులా బలిసింది. అంతకంతకు అతుకులు బంతగా జీవితం మారుతున్నా ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తులుంటూ రాత్రి కాగానే పైన పడి గొడ్డులా ఊగుతూ ఆనందిస్తున్న భర్తను ఆ బాధలో సైతం పూజిస్తుంది ఆడదే. అసలు నువ్వు ఒక మగాడివేనా? నీ మగతానానికి అర్థం ఇదేనా? ఒంటరిగా చిక్కిన ఆడదాన్ని దొంగచాటుగా కొట్టి చంపుతున్నావు. ఇన్ని హత్యలు చేసి నువ్వు సాధించిందేమిటి? సాధించబోయేదేమిటి? టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అసలు ఆడదంటేనే నీకెందుకు ఇంత ఉన్మాదం? ఆడది 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 ఇంతగా పొగుడుతున్నావే? ఆడదానికి ఆడదే శత్రువు తెలుసా? I am also very much aware of womanhood. ఎందుకంటే నేను బజార్కి వెళ్ళి చాక్లెట్లు బొమ్మలు తెస్తాను. నిజమా డాడీ? ఆ, మా మంచి డాడీ. చాముండి చాముండి, నీ అందమైన ముఖం మీద మొటిమలు లేచాయి. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రెండో పెళ్లి వాడిని చేసుకున్నందుకు ముఖం మీద మొటిమలు కాక కడుపు వస్తుందా? చా, ఎప్పుడు నీతో గొడవే నాకు. దివ్యా దివ్యా పాపా పాపా మా బుజ్జి మా పాపా పాపా దివ్యా పాపా మా పాపా పాపా అమ్మా పని చేసావు. ఎంత పని చేసావు చావు. ఆగు చావండి చావండి, ఎందుకు ఇంత ద్రోహం చేశావు? పాపకేమైంది చావండి చావండి, పాపకేమైంది చావండి, పాపకేమైంది? నాకు తెలుసు, మీరిద్దరు కలిసి పాపని చెప్పారు. చెప్పు చెప్పు చామండి.
నా బాబుకి ఏమైంది? నా బాబుకి ఏమైంది? చెప్పు చెప్పు చావండి. నా బాబుని ఏం చేసింది? నా బాబుని చంపేశారు కదా? చెప్పు చెప్పు చావండి. నా బాబుని చంపేశారు కదా? చెప్పు చావండి. చెప్పు 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 చావండి. నా బాబుకి ఏమైంది? నా బాబుని చంపేశారు కదా? నేను చంపేస్తా. చావండి. నా పాప చంపేశారు కదా? నా పాప చంపేశారు కదా? చావండి. నా పాపను బాధ పెట్టిన వాళ్ళందరినీ చంపేస్తా. మీరందరూ కలిసి ఏ ఒక్కరూ అలాంటి వారు ఉంటే అందరూ అలాంటి వాళ్ళే. మీరందరూ కలిసి నా పాపను చంపేస్తారు. ఎస్, మీరందరూ నా పాపను చంపేస్తారు. మీరంతా నా పాపను చంపేస్తారు. చంపేస్తారు. జాగ్రత్త. అలాగే అలాగే. ఓకే, నేను పడుతున్నాగా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అది ఓకే. ఓకే. ఎంతమంది అమ్మాయిని కొట్టెట్టుకున్నాడు పాటించాడు. ఎలా ఉన్నాడు చూడమ్మా. ఎంతమందిని చంపేది వీడు చెమ్మాడా. ఇంతమందిని ఎందుకు చంపాడు? పాపిష్టమంటాడు. ఇలాంటి అదవాళ్ళు ఊరికి వదిలిపెట్టకూడదే. మోహన్ చూడు ఎలా వేరేద్దాం. అమ్మో!